కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. జనవరి మొదటి వారంలో ఏ సంవత్సరం నుంచి భారతదేశము మరియు పాకిస్తాను తమ అణు స్థాపనలను మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకున్నాయి అని క్వశ్చన్ ఇచ్చారు. అంటే జనవరి ఫస్ట్ వీక్లో ఏ సంవత్సరం నుంచి, ఏ ఇయర్ నుంచి అయితే భారతదేశం మరియు పాకిస్తాన్కి సంబంధించి అణు స్థాపనల సౌకర్యాలను జాబితాను మార్పిడి చేసుకున్నాయి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ 1988, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1998. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అంటే 1992. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భారతదేశము మరియు పాకిస్తాను అణుస్థాపనల గురించి మార్పిడి చేసుకున్నది ఏ ఇయర్ నుంచి అంటే 1992 నుంచి అయితే మార్పిడి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ లక్ష్మీకాంత్ వాజ్పేయి, ఆప్షన్ బి బాబురామ్ నిషాద్, ఆప్షన్ సి విజయపాల్ సింగ్ తోమర్, ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్ గారు భారతదేశంలో ఎన్నికలు నిర్వహించాలి ఏకకాలంలో అనేటువంటి విషయానికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారు నేతృత్వం వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్ పైన అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమము ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇప్పుడు ఈమె రీసెంట్గా జరిగింది కాబట్టి ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ ఈజిప్ట్, ఆప్షన్ బి ఖాతర్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా అనేది కేసు అనేది ఇజ్రాయెల్లో మారణ హోమం గురించి కేసు దాఖలు చేసింది. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా గాజాలో బాంబు దాడులకు సంబంధించి 1948లో జాతి నిర్మూలన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘిస్తుంది అని ప్రకటించాలి అని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. క్లారిటీగా చెప్తున్నాను, 1948లో జాతి నిర్మూలన ఒప్పందం ప్రకారం 1948లో జరిగిన జాతి నిర్మూలన ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి దక్షిణాఫ్రికా కేసు అయితే దాఖలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వస్తున్నటువంటి భారతదేశము మరియు మయన్మార్ మధ్య స్వేచ్ఛా పాలన ఉద్యమము అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఉద్యమ పాలన అంటే ఏంటి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, ఆప్షన్ బి సరిహద్దుల్లో వీసా రహిత కదలికను అనుమతించేటువంటి ఒప్పందం, ఆప్షన్ సి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం, ఆప్షన్ డి శరణార్థులను స్వచ్ఛందంగా స్వదేశానికి రప్పించేటువంటి విధానం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, సరిహద్దుల్లో వీసా రహిత కదలికను అనుమతించేటువంటి ఒప్పందం అనమాట. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎఫ్ఎంఆర్ అంటే ఏంటంటే మూమెంట్ రీజం అనమాట. మూమెంట్ రీజం అనేది భారతదేశానికి మయన్మార్కి మధ్య పరస్పరం అంగీకరించబడినటువంటి ఒక ఏర్పాటు. దేనికి సంబంధించి సరిహద్దు వెంబడి నివసించేటువంటి గిరిజనులు వీసా లేకుండా నివసించేటువంటి ఒకరి భూభాగంలో ఒకరు ప్రయాణించడానికి అనుమతించేటువంటి విధానం. ఈ విధానం అనేది ఎప్పుడు అమలు చేయబడింది అంటే 2018లో అయితే అమలు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సరాస్ మేళా అంటే ఏంటంటే తరచుగా నిర్వహించేటువంటి సరాస్ మేళా అనేది దాని యొక్క సంక్షిప్త నామంలో ఆర్ అంటే దేన్ని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ రిమోట్, ఆప్షన్ బి గ్రామీణ, ఆప్షన్ సి తిరోగమనం, ఆప్షన్ డి కుడి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గ్రామీణ అంటే రూరల్ అండి. సరాస్ అంటే SARAS అనే దాంట్లో ఆర్ అంటే ఏంటి అంటే రూరల్. చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం కోసం ఈ సరాస్ మేళాలను అయితే నిర్వహించడం జరుగుతుంది.